హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే పూరీకి చపాతీకి పూరీ కర్రీ అండి. మనం పూరీకి చపాతీకి వేసుకునే కర్రీ అండి. ఫస్ట్ స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక పోపు గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ముట్టించిన గిన్నె పెట్టిన ఆయిల్ వేసిన పోపు గింజలు వేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గాలండి. పుదీనా, కొత్తిమీర వేసుకున్నానండి. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొంచెము పసుపు వేయండి ఈ టైంలో. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు పొటాటో వేసుకోవాలండి. ఆలుగడ్డ వేసుకున్న, క్యారెట్ వేసుకున్నానండి. ఈ రెండింటిని మంచిగా కలిపి కొంచెం నీళ్ళ మూత పెట్టుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి కొంచెము కరివేపాకు వేయండి. ఆ కూర ఉడికేంతవరకు ఇప్పుడు ఈ శనగపిండిని వాటర్లో కలుపుకుందామండి. కొంచెం ఇట్లా వాటర్ పోసి కలుపుకోవాలండి. ఇగో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఈ టైంలో కొంచెము టమాటాలు వేయండి. టమాటా చిన్నగా తరిగిన పీసెస్ వేసుకోవాలండి. ఒకసారి ఇట్లా కలిపి మూత పెడదామండి. మళ్ళీ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిలో కలిపిన వాటర్ని ఇందులో పోసుకోవాలండి. ఇలా ఉడుకుతుంది కదా, ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. అయిపోయింది. ఇక తీసేసుకుంటున్నానండి. మనం తినేట వరకు అది ఇంకా గట్టిగా చిక్కగా అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందామండి. పూరీ విత్ కర్రీతోని ప్లేట్లో చూపిస్తానండి. ఇలా మన కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.